గతించిన కొన్ని వారాల క్రితం మనం ఎఫ్ఎస్సి పత్రిక 4 అధ్యాయాల వరకు కూడా మనం ధ్యానం చేయటం జరిగింది. ఈరోజు 5వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుకుని మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళన వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాధ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ కన్న తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. చీకటిలో తండ్రినైన పాపములో కొట్టుకుని పోతున్నటువంటి మా జీవితాలను ఆశ్చర్యకరమైనటువంటి మీ వెలుగులోనికి మమ్మలను పిలిచి మమ్మలను ఏర్పరచుకొని మీ రక్తము చేత మమ్మలను విమోచించి మీ సొత్తుగా మీ దత్తపుత్రులుగా మమ్మలను అంగీకరించి ప్రభా మేము మీకు చెందిన వారమని, మేము మీ బిడ్డలమని మమ్మలను మీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించి మమ్మలను ఒక స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నందుకే మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. మీరు మమ్మలను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారో ఆ పిలుపును ఏర్పాటును మేము నిశ్చయం చేసుకుని ఎల్లప్పుడూ కూడా మీ వాక్యానికి మీ చిత్తానికి సంపూర్ణంగా తలవంచి జీవించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు, మా నుండి మీరు ఆశిస్తున్నారు. ప్రభా, మీ వాక్యము మాకు మీ చిత్తాన్ని చేయడానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ప్రభా, ఎన్నో వారాలుగా ఎన్నో సంవత్సరాలుగా మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, మమ్మలను బలపరుస్తున్నారు. ఈ రోజును కూడా మా ఆత్మీయ జీవితంలో మేము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలన్నది మీరు మాకు నేర్పించండి. విని విడిచిపెట్టే వారంగా కాకుండా మీ వాక్య పద్ధతిలో మా విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి నేను క్రీస్తు యేసు యొక్క సారూప్యతలోనికి మేము ఏ విధంగా మలచబడాలో అన్నది మేము అర్థం చేసుకుని మీ సంపూర్ణంగా మీ వాక్యానికి లోబడి జీవించడానికి మాకందరికీ కృపను అనుగ్రహించి మీరు మాత్రమే మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించి సహాయం చేయమని, నా ఆలోచనలను తలంపులన్నిటిని కూడా మీ స్వాధీనమందు తీసుకుని మీరు మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత 4వ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే 3వ అధ్యాయుల వరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు ఏమి నేర్పించాడంటే సిద్ధాంతపరమైనటువంటి బోధను నేర్పించాడు. మనము క్రీస్తులో ఏమై ఉన్నాము, దేవుడు మనలను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం దేవుడు మనలను నియమించుకున్నాడు అన్న వాస్తవాలు 3వ అధ్యాయుల వరకు నేర్పించాడు. 4వ అధ్యాయం నుంచి ఆయన ఏమని నేర్పించాడనంటే ప్రాక్టికల్గా మన విశ్వాస జీవితంలో మనం ఎలా నడవాలి, విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి, దేవుడు అసలు ఎందుకోసం మనల్ని పిలుచుకున్నాడు, ఎందుకోసం దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, ఆ పిలుపు యొక్క ఏర్పాటు ఏంటో, మనం ఏ విధంగా జీవించాలి అన్న దానిని చాలా విషయాలు ఆయన ప్రాక్టికల్గా అంటే ఏ మాత్రము కూడా మరుగు చేయకుండా వాస్తవాలు ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతూ నేర్పిస్తూ వచ్చాడు. 4వ అధ్యాయంలో ఒక్కసారి మనం ఏమి నేర్చుకున్నామో తొందరగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం 5వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఆయన ఏమని మాట్లాడాడనంటే ఐక్యతను కాపాడండి అని మాట్లాడాడు. ఆయన ఐక్యతను కాపాడండి. సంపూర్ణమైనటువంటి ఈ ఐక్యతలో మనం నడవాలనంటే మనకి సంపూర్ణమైన వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, క్రీస్తు చేత అంటే దీర్ఘశాంతం మనకు ఉండాలి, 4వది ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి, సహించుకోవాలి అనే 4 విషయాలు మొదటి 4 వచనాల్లో ఆయన నేర్పించాడు. తర్వాత 5వ వచనము నుండి అంటే 4వ వచనము నుండి 7వ వచనం వరకు కూడా ఏమని మాట్లాడాడంటే క్రీస్తు ఒక్కడే, తండ్రైన దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే,
అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్క తండ్రి చేతే మనందరము కొనబడ్డాము, ఒక్క తండ్రి చేతే మనందరం ఏర్పరచబడ్డాం కాబట్టి మనందరము కూడా ఒకటై ఉండాలి అని నేర్పిస్తూ క్రీస్తు శరీరము ఈ అవయవాలుగా ఉన్నటువంటి మనందరము, అంటే సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఆయన చేత ఏర్పరచబడినటువంటి మనందరము సంఘములో ఒక్కొక్క అవయవంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చినటువంటి తలాంతులను, వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క వరాలను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వినియోగిస్తూ దేవుని కొరకు మనము పని చేయాలని నేర్చుకున్నాం. అంతేకాదు దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు 5-fold మినిస్ట్రీ ఆయన స్థాపించాడు. కొందరిని అపోస్తులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని ఉపదేశకులుగా దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఈ 5-fold మినిస్ట్రీ అన్నది దేవుడు చాలా అద్భుతంగా ఏర్పాటు చేశాడు. ఎందుకని ప్రవక్తలను, అపోస్తులను, కాపర్లను, పాస్టర్స్ని, లేకుంటే ఎవాంజలిస్ట్ని, ఇవందరిని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకని ఈ యొక్క సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరచాలి, లేక దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘము ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, తన ప్రాణమిచ్చి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన సంఘమని చెప్పబడుతున్న ఆయన శరీరము అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మన శరీరము క్షేమాభివృద్ధిగా ఉండాలనంటే మన శరీరం ఉంటే ప్రతి భాగము కూడా తన పనిని, తన భాగాన్ని అది సరిగా నిర్వర్తించినప్పుడు మాత్రమే మన శరీరము ఆరోగ్యంగా ఉండగలుగుతుంది. అలాగే దేవుడు కూడా మనలను ఏర్పరచుకున్నాడు ఈ మినిస్ట్రీలో, లేక ఈ యొక్క సంఘములో. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘములో మనందరం కూడా పని చేయాలి అని మనం నేర్చుకున్నాం. 17వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా క్రైస్తవులుగా మనలో ఏముండాలి, ఏమి ఉండకూడదు అని నేర్పించాడు ఆయన. మనము శరీరం అభివృద్ధి చెందాలి, లేకుంటే క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందాలని అంటే విశ్వాసులుగా మనం ఏమి కలిగి ఉండాలి, ఏమి ఉండకూడదు. మొట్టమొదటిగా 17వ వచనం నుండి గనక మనం చదువుకున్నప్పుడు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు అని నేర్పిస్తూ, అంధకార సంబంధమైనటువంటి మనసు మీకు ఉండకూడదు, చీకటి అనేది మన జీవితాల్లోనికి ఏమాత్రం ప్రవేశించకూడదు, రాకూడదు అని నేర్చుకుంటూ, హృదయములో అంధత్వం అంటే కఠినత్వం అనేది ఉండకూడదు. హృదయాన్ని ఎప్పుడు కూడా కఠినం పరుచుకోకూడదు. సెన్సిటివిటీ అనేది మన హృదయాలలో మనందరం కలిగి ఉండాలి. అంతేకాదు జీవములో నుండి వేరు చేయబడుకోకుండా దేవుని యొక్క జీవముతో మనమందరం కూడా ఏమై ఉండాలి, ఏకమై ఉండాలి అని నేర్చుకుంటూ, అపవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించకుండా నైతిక విలువలు కోల్పోయిన వారుగా ఉండకుండా మనము మొరాలిటీ అన్నది మనం కలిగి ఉండాలి అని మనం 19వ వచనం వరకు కూడా నేర్చుకున్నాం. అయితే ఏమి కలిగి ఉండాలి అన్న దానిని నేర్పిస్తూ, ఏమి ఉండకూడదో అని నేర్పిస్తూ, మళ్ళీ మనలో ఏం కలిగి ఉండాలి, లేని ఉండకూడని వాటిని నేర్పిస్తూ, వాటిని మీకు దూరంగా ఉండండి, వాటికి మీరు అనుసరించకండి, అయితే మీరు ఇవి కలిగి ఉండాలి అని నేర్పించాడు. అవేంటనంటే యేసుని గురించి మీరు వినాలి, యేసు గురించి వినాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, వినాలి. ఈ వాక్యాన్ని బోధించేది ఎవరు? యేసయ్య. ఎవరి గురించి బోధిస్తాడు? ఆయన గురించే ఆయన మనకు నేర్పిస్తాడు, ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. రెండవది, ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మనం ఏదైతే పాత స్వభావం ఉందో, బాప్తిసం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, బాప్తిసం పొందిన మొట్టమొదటి రోజున ఎవరు పవిత్రులం కాలేదు. అయితే దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, అయితే మనం శుద్ధి చేసి కడిగాడు. కాబట్టి ఇంకా మనం జీవించే జీవిత కాలంలో పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కొరకు మనం ఏం చేయాలి, జీవించాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తులో మనము నూతన పరచబడ్డాము అన్న సత్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే నేను కడగబడ్డాను, నేను శుద్ధి చేయబడ్డాను, దేవుడు నన్ను పవిత్రపరిచాడు అనేటువంటి సత్యం అర్థం కాకపోతే ఏమవుతుందంటే, లోకంలో గతంలో ఏదైతే ప్రాచీన స్వభావాన్ని మనం కలిగి ఉన్నామో అదే మరలా కొనసాగించడానికి అవకాశం ఉంది. కాబట్టి అది మీరు అర్థం చేసుకోనండి అని చెప్తూ నూతన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అని పౌలు గారు మాట్లాడాడు. 25వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా మనం ఏమి నేర్చుకున్నామంటే, మనందరము ఒకరికొకరు ఏమై ఉన్నాము, అవయవులమై ఉన్నాము. కాబట్టి మీరేం చేయాలి, అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి అని మనం నేర్చుకున్నాం. రెండవది, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేయకోకుండా కష్టపడి పని చేయాలి. మూడవది, కోపపడుడు కానీ పాపం చేయకూడదు. మీ కోపము పాపం చేసే అంత పరిస్థితికి తీసుకురాకూడదు. సూర్యుడు అస్తమించేంత వరకు కూడా మీ కోపం ఏముండకూడదు, నిలిచి ఉండకూడదు అని ఆయన నేర్పించాడు. అంతేకాదు, 4వది, క్రోధము, కోపము, కక్ష, సకలమైనటువంటి దుష్టత్వాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. 5వది, పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదు.
గత వారం మనం నేర్చుకున్నాం. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే 7 నష్టాలు కలుగుతాయని చెప్పాను నేను గత వారం. పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే అంటే మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మనం చేసే పనుల ద్వారా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడితే కలిగే 7 నష్టాలు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని ప్రేమను మనము అనుభవించలేం. దేవుడి ప్రేమ గలవాడే, కానీ ఆయన చూపించేటువంటి ప్రేమను మనము మన జీవితాలలో అనుభవించలేం. రెండవది, రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆ రక్షణ ఆనందాన్ని మనందరికీ దేవుడిచ్చాడు, అది కోల్పోతాం. మూడవది, మనసాక్షికి నొప్పి కలుగుద్ది. మన మనసాక్షి నొప్పి కలిగే విధంగా ఉంటుంది. నాలుగవది ఏంటంటే, మనం రక్షింపబడ్డాము అనేటువంటి రక్షణ నిశ్చయతలో మనకు అనుమానం వస్తుంది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిచాం కాబట్టి అసలు నేను రక్షింపబడ్డానా లేనా అన్నది మనకి అనుమానం కలుగుద్ది. అలాంటి అనుమానం మనకు కలుగుద్ది. ఐదవది ఏంటంటే, ఇతరులను మనం ప్రేమించలేం. పరిశుద్ధాత్మ దేవుని గనక మనం దుఃఖపరిస్తే ఇతరులను మనం ప్రేమించలేం. అంతేకాదు, అపరాధ భావం కలుగుద్ది. గిల్టీనెస్ మనలో కలుగుతుంది. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దేవునికి దూరం అయ్యాననేటువంటి ఈ యొక్క అపరాధ భావం మనలో కలుగుతూ ఉంటుంది. అంతేకాదు, దేవుడు మనలను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఏం చేస్తాడనంటే నొప్పి కలిగిస్తాడు, మనకు బాధను కలిగిస్తాడు, మన డిసిప్లిన్ చేస్తాడు. అది శరీర అనారోగ్యం కావచ్చు, లేకుంటే మానసికమైనటువంటి అది బలహీనత కావచ్చు. ఏదైనప్పటికీ కూడా మన శరీరంలో సంథింగ్ ఏదైనా బలహీనతను దేవుడు తీసుకొస్తాడు, నొప్పి కలిగిస్తాడు. ఎందుకని? మనం ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని ఏం చేసాం? దుఃఖపరిచాం కాబట్టి. ఆరవది, మనం ఏమి నేర్చుకున్నామనంటే అపరాధ భావం కలుగుద్ది. ఇతరులను క్షమించలేము, ఇతరులను మనం ఏమాత్రం కూడా వారిని ప్రేమించలేం. ఇలాంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే మనం దుఃఖపరిచామో ఇవన్నీ మనకు కలుగుతాయి. అందుకనే ప్రతిదినము అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడనంటే, మీ క్రైస్తవ విశ్వాస జీవితంలో అబద్ధం ఆడడం మానేసి, కోపపడడం మానేసి, అంతేకాదు దొంగతనం చేయడం మానేసి, కష్టపడి పనిచేస్తూ దేవుని వాక్యానికి మనము సంపూర్ణంగా లోబడి జీవించాలి అని ఆయన నేర్పించుకుంటూ వచ్చాడు. ఇవి మన అనుదిన జీవితంలో మనం ప్రతిరోజు చేయాల్సినవే. ఎందుకని అంటే ఇవి లేకపోతే, ఇవి కలిగి మనం జీవించలేకపోతే అసలు మనము క్రైస్తవులమన్న విషయం కానీ, మనము దేవునిని వెంబడిస్తున్నామన్న సత్యము లోకానికి ఏమాత్రం కూడా అర్థం కాదు. మనము ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తున్నామో, ఎప్పుడైతే మనము కష్టపడి పని చేస్తూ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకుని దేవుని చిత్తానికి లోబడి ఎప్పుడైతే జీవిస్తున్నామో లోకానికి అర్థమవుతుంది. మనల్ని చూసిన వారు, మనల్ని గమనిస్తున్న వారికి అర్థమవుతుంది ఏంటంటే మనం దేవుని బిడ్డలమని, దేవుని వెంబడిస్తున్న వారమని. లేకపోతే లోకానికి దేవుని ఎరిగిన వారమని, దేవుని తెలియని వారమని అది లోకానికి అర్థం కాదు. అయితే చివరిగా నేను చెప్పాడనంటే 5వ అధ్యాయము 4వ అధ్యాయం చివరిలో, మీరు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా సంపన్నులై క్రీస్తు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు ఒకరినొకరిని ఏం చేయాలి? క్షమించుకోవాలి అని నేర్పించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మాట్లాడుతూ 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమని రాశాడనంటే, కావున అంటే పై వచనాల్లో చెప్పినటువంటి వాస్తవాలన్నిటినీ జ్ఞాపకం చేస్తూ, అంటే వాటన్నిటిని మీరు కలిగి ఉన్నారు కాబట్టి. ఏవేవి కలిగి ఉన్నాం మనం? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోకుండా, కోపాన్ని కంట్రోల్ చేసుకుని, దొంగతనం చేయకుండా, మనము అబద్ధం చెప్పుకోకుండా, క్రోధము, కక్ష ఇవన్నీ మన జీవితాలలో లేకోకుండా, మనం ఒకరినొకరు క్షమించుకునే విషయాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి మరలా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడనంటే, మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుణ్ణి పోలి ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. ప్రపంచంలో అంటే మనుషులుగా మనకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటో అంటే, మనకి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటిని కూడా వాటిలో ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, అవి జీవించాలో అన్నది ముందుగానే వాటికి దేవుడు డిఫాల్ట్గా పెట్టాడు. జంతువులకు, పక్షులకు మనం ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. మనుషులకు మాత్రమే అన్ని కూడా ఏం చేయాలి? నేర్పించాలి. అవునా? ఎలా తినాలో నేర్పిస్తాం పిల్లలకి, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాం, ఎలా పెద్దలను గౌరవించాలో నేర్పిస్తాం, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా డ్రెస్అప్ చేసుకోవాలి, ఎలా ఇతరులతో మాట్లాడాలి అన్న విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తాం? ట్రైన్ అప్ చేస్తాం. అవునా కదండి? పిల్లలకి నేర్పిస్తామా లేదా? మనం నేర్పిస్తాం. ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. కేవలం పిల్లలు మాత్రమే కదా, ప్రతి మనిషి కూడా జీవితాంతం అంటే పుట్టినది మొదలుకొని ఒక స్థాయికి వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఇవన్నీ మనం నేర్చుకోవాలి. జంతువులకు వీటికి నేర్పించే అవసరం అంతటవే వాటిలో ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు కూడా మనము కూడా ఎప్పుడైతే మనం నేర్చుకుంటున్నామో నేర్చుకునే పద్ధతిలో రెండు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే ఇన్స్టిట్యూషన్ అని ఉంటుంది, సంస్థలు ఉంటాయి. రెండవది ఏంటంటే ఇమిటేషన్. మొట్టమొదటిది ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే సంస్థలు అంటే అది విద్యాలయం కావచ్చు, లేకుంటే మన కుటుంబమే కావచ్చు. మన కుటుంబం కూడా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిదే. పిల్లలకి ఏమి నేర్పిస్తామో మనం తాగడం, తినడం, కూర్చోవడం, బట్టలు కట్టుకోవడం, ఎలా తినాలో ఇవన్నీ నేర్పిస్తాం కదండి. ఆ నేర్పించేది కూడా మన కుటుంబమే ఒక సంస్థ కావచ్చు. సంఘం కూడా ఒక సంస్థ, అంటే నేర్పించే విధానంలో. అంత మాత్రమే కాదు, మనము జీవితాంతం కూడా మన పిల్లలకు ఇది చెయ్యండి అది చెయ్యండి అని నేర్పిస్తూనే ఉంటాము. రెండవది ఏంటంటే ఇమిటేషన్. మనం మాటల ద్వారా ఇది చేయండి అది చేయండి అని చెప్తాము. రెండవది ఏంటంటే ఇమిటేషన్. మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్నటువంటి మనకు, అంటే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న తల్లిదండ్రులైన మనకందరికీ కూడా దేవుడు అప్పగించిన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే పేరెంటింగ్, పిల్లలను పెంచడం. పిల్లలను పెంచడం అన్నది దేవుడు మనకు అప్పగించిన చాలా పెద్ద బాధ్యత. ప్రపంచంలో ఉన్న జాబులన్నిటికంటే డిఫికల్ట్ జాబ్ ఏంటంటే పేరెంటింగ్. పిల్లలను మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. అందుకనే వాక్యము ఇక్కడ మనకేమని నేర్పిస్తుందనంటే, మనము నేర్పిస్తాం, ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా నిలబడొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా చూడొద్దు అని మనం నేర్పిస్తాం. పిల్లలు ప్రపంచంలో కొంతమంది సర్వే చేసి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు ఏంటనంటే, మనము ఒకవేళ 100% మనం పిల్లలకు మనం నేర్పించాల్సి వస్తే, 100% మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలనుకుంటే 75% మనం ఏం చేస్తున్నామో దానిని బట్టి చూసి 75% నేర్చుకుంటారు. కేవలం 25% మాత్రమే మనం చెప్పేది వింటారు. వాళ్ళు గమనించాలి. మనం ఒక మంచి తల్లిదండ్రులుగా, ఒక మంచి కుటుంబానికి యజమానురాలుగా మనం చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి బోధించాలి. నేను కాదనట్లేదు, కానీ వాళ్ళు నేర్చుకునేది 25% మాత్రమే. కానీ వాళ్ళు చూసి మనలను గమనించి మనం ఏది చేస్తున్నామో దానిని చూసి 75% వాళ్ళు అనుసరిస్తారు. మనము అబద్ధం ఆడొద్దని మనం చెప్తాం, కానీ మనం అబద్ధం ఆడితే గుర్తుపెట్టుకోనండి, మన పిల్లలు కూడా అబద్ధం ఆడతారు. పాత నిబంధన గ్రంథంలో మేము ఆదికాండాన్ని స్టడీ చేస్తూ ఉన్నాము. ఆదికాండాన్ని స్టడీ చేస్తూ ఉదయమే జూమ్ మీటింగ్లో మేము వాక్యాన్ని మాట్లాడుతున్నాం. అబ్రహాము అబద్ధమాడాడు, తన కుమారుడైన ఇస్సాకు కూడా అబద్ధమాడాడు, తన కొడుకైనటువంటి ఇస్సాకు కొడుకైన యాకోబు కూడా అబద్ధమాడాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము అబద్ధమాడాడు కాబట్టి తన కొడుకు అబద్ధమాడాడు, తన కొడుకు అబద్ధమాడాడు కాబట్టి ఇస్సాకు కొడుకు యాకోబు కూడా అబద్ధమాడాడు. మన పిల్లలు బాగుండాలని మనం నేర్చుకుంటాం, కానీ మనము చేసేదానిని, మనము మాట్లాడేదానిని, మనము చేసే పనులను చూసి 75% వాళ్ళు నేర్చుకుంటారు. ఈ మాటలు వింటున్నటువంటి తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలు మంచి పద్ధతిలో, మంచి పొజిషన్లో ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. మన పిల్లలను ఆశించిన పద్ధతిలో భక్తి పరులుగా మనం తీర్చిదిద్దగలం. ఎలా జరుగుతుంది అని అంటే, వాళ్ళకి భక్తిని మనం ఏం చేయమంటే నూరిపోయలేం, వాళ్ళని అనుసరించమని ఖచ్చితంగా బలవంతం చేయలేం, బోధించగలుగుతాం. భక్తిని లేకుంటే ఆత్మీయతను, పవిత్రతను, పరిశుద్ధతను వాళ్ళని మీద రుద్దుపోయలేము, కానీ వాళ్ళను అనుసరించమని, వాళ్ళను అలా ఉండడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ అన్ని కూడా, కావలసినటువంటి పద్ధతులన్నీ కూడా, కావలసినటువంటి వాటన్నిటిని కూడా మనం సమకూర్చి పెట్టగలం. పిల్లలను పెంచేటువంటి విధానంలో ఒక ఆయన ఏమన్నాడనంటే, పిల్లలను పెంచే పద్ధతిలో మనము నేర్పించాలి, వాళ్ళతో మాట్లాడతాం. ఖచ్చితంగా మనము అనుసరించేటువంటి విధానంలో మనల్ని నేర్చుకుంటారు, మనల్ని చూసి పిల్లలు, అదొక పద్ధతి. మరొకటి ఏంటనంటే, ఒక ఆయన ఏమన్నాడనంటే, పిల్లలను దేవుడు ఆశించిన పద్ధతిలో మనం పెంచాలి అని అంటే కేవలం దేవుని కృప తప్ప, దేవుని కృప లేకపోతే అది జరగదు అని అంటాడు ఒక ఆయన. మనం పిల్లల్ని ఎలా పెంచాలో చాలా పుస్తకాలు చదివి ఉండొచ్చు, పిల్లల్ని ఎలా పెంచాలో అన్నది చాలా మంది దగ్గర కౌన్సిలింగ్ మనం తీసుకోవచ్చు. ఇవేవి తప్పు అని నేను చెప్పట్లా, మంచిదే. కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవుని కృప మనకు లేకపోతే పిల్లలను దేవుడు ఆశించిన పద్ధతిలో మనం ఎన్నడూ కూడా పెంచలేం అన్న సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. వాళ్ళు నేర్చుకునే విధానం ఉంది చూసారా, మనం ఖచ్చితంగా వాళ్ళకి నేర్పించాలి. పిల్లలను ఎక్కువగా నేర్చుకునేది అనుకరణ ద్వారా, అధ్యయనం ద్వారా తక్కువే నేర్చుకుంటారు. అనుకరణ ద్వారా మనము చేసే దానిని
చెప్తే నేర్చుకునేది తక్కువ, చూచి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవ కుటుంబము నేర్చుకునేది ఎక్కువగా మనం జీవించే విధానాలను బట్టి. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడనంటే, తను ఒక ఆత్మీయ తండ్రిగా, అంటే సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఒక తండ్రిగా, దేవునికి మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె క్రీస్తుని పోలి నడుచుకోనండి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనంలోనే మనం మాట్లాడుకున్నాం కదా, చదువుకున్నాం కదండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోనండి. ప్రియులైన పిల్లల వలె. ఆయన సార్వత్రిక సంఘానికి ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈ రోజున వాక్య భాగంలో మనం ఏమి నేర్చుకుంటున్నామనంటే, ఖచ్చితంగా తనొక ఆత్మీయ తండ్రిగా ఆయన ఏమంటాడంటే, చాలా ధైర్యం చేసి, ఎఫెసీ పత్రికలో మనం ఇక్కడ చదువుకున్నాం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ఏమంటాడనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునండి. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు ఉండాలి, చాలా దేవునిలో ఆ కాన్ఫిడెంట్ ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు క్రీస్తును చూడనవసరం, నన్ను చూస్తే చాలు, చాలా విషయాలు ఎలా క్రీస్తుని వెంబడించాలో మీరు నేర్చుకుంటారు. అంతేకాదు 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా క్రీస్తుని పోలి నడుచుకోనండి అని చెప్తూ, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ఏమని రాశాడనంటే, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 1 Thessalonians 1:6లో 1 Thessalonians 1:6లో ఆయన ఇలా రాశాడు, చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అంటే వీళ్ళు దెస్సలోనిక సంఘాన్ని పౌలు గారు చాలా ప్రేమించాడు, చాలా ఇష్టపడ్డాడు. పౌలు గారు ఇష్టపడినటువంటి సంఘాల్లో చాలా ప్రాముఖ్యమైన సంఘం ఏంటంటే దెస్సలోనిక సంఘం. ఈ దెస్సలోనిక సంఘానికి ఆయన 2 పత్రికలు రాశాడు. ఈ 2 పత్రికల్లో కూడా ఆయన దేవుని ప్రేమలో, దేవుని విశ్వాసంలో, దేవుని పట్ల నిరీక్షణలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, మీరు మమ్మును పోలి నడుచుకున్నారు, అంతేకాదు ప్రభువును పోలి కూడా మీరు నడుచుకుంటున్నారు. కాబట్టి మాసిదోనియాలోను అకియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. అంటే దెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విశ్వాసము, ఆ విశ్వాసులో ఉన్నటువంటి దేవుని ప్రేమ, పక్క దేశానికి కూడా మాసిదోనియా అనేటువంటి ఒక ప్రాంతము, పక్క రాష్ట్రము అకియా అనేటువంటి మరొక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి కూడా ఈ విశ్వాసుల యొక్క ప్రేమ, విశ్వాసము వాళ్ళకి మారుమ్రోగుతోంది. పలానా పట్టణంలో, పలానా ప్రాంతంలో పలానా సంఘం ఉంది, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము చాలా ఉన్నతంగా ఉందని వాళ్ళు చాటి చెప్తున్నారు. దేనిని బట్టి? పౌలు గారిని పోలి నడుచుకుంటూ, వాళ్ళు నడుచుకున్న విధానాన్ని బట్టి పౌలు గారు పత్రిక రాస్తూ వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన మీరు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. 4వ అధ్యాయంలో ఆయన ప్రాక్టికల్గా మాట్లాడాడు. ఎందుకనంటే కోపపడొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, కష్టపడి పని చేయమన్నాడు, క్రోధము కక్ష విడిచిపెట్టమన్నాడు, ఒకరినొకరు మీరు క్షమించుకోనండి అని చెప్పి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో మీరు ప్రభువును పోలి నడుచుకోనండి, ప్రభువును పోలి నడుచుకోనండి అని, దేవునికి ప్రియులైనటువంటి పిల్లల వలె నడుచుకోనండి అని చెప్తున్నాడు. మార్టిన్ లాయిడ్ జాన్స్ అని ఒక కామెంటేటర్ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు గనక క్రీస్తును పోలి నడుచుకునే వారైతే గనుక మీ జీవితంలో లేక మీ కుటుంబంలో చక్కబడవలసిన పరిస్థితులన్నీ కూడా చక్కబడిపోతాయి అని అన్నాడు. మరలా చెప్తున్నాను, మీరు గనక క్రీస్తును పోలి మనం నడుచుకోగలిగితే మన కుటుంబంలో ఏ పరిస్థితులు అయితే చక్కబడాలి అని మనం అనుకుంటున్నామో, మన పిల్లలు కావచ్చు, లేకుంటే మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ చక్కబడిపోవాలి, దేవుడు సెటరేట్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా క్రీస్తును పోలి గనక మనం నడుచుకోగలిగితే పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తాడు? సెటరేట్ చేసేస్తాడు అని చెప్తా ఉంటాడు ఆయన. కాబట్టి మనం క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలి అని చెప్తూ ఆయన 5వ అధ్యాయం కింద వచనాల్లో చదివితే భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో చెప్పాడు, దాసుడు ఎలా ఉండాలో, యజమానుడు ఎలా ఉండాలో చెప్పాడు, లేకుంటే పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో అన్నది చెప్పాడు. ఇవన్నీ చెప్పుకొస్తూ 6వ అధ్యాయం వచ్చేసరికి 6వ అధ్యాయంలో సాతాను ముందు మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు. భార్య భర్తలుగా మీరు ఎలా ఉండాలో అలా జీవిస్తూ,
దాసులు యజమానులుగా ఎలా ఉండాలో అలా జీవిస్తూ క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే, పిల్లలు తల్లిదండ్రుల మధ్య మీరు క్రీస్తుని పోలి నడుచుకున్న వారైనట్లయితే, ఒకవేళ సాతాను మిమ్మల్ని ఎదిరించి మీ మీద అంటే శోధించడానికి వస్తున్నప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా ఆయన ఏమని మాట్లాడతాడనంటే, సాతాను ఎదుట మీరు వారిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారుగా అవుతారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నాం కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క అభిషేకము, ఆత్మదేవుడు మనలో పనిచేస్తూ సాతాను మనలను శోధించడానికి, మనలను సమస్యలు తీసుకొచ్చినప్పుడు వానిని ధైర్యంతో ఎదిరించగలుగుతాం. లేకపోతే క్రీస్తును పోలి నడుచుకునే వారిగా మనం లేకపోతే మనము సాతానుని ఎదిరించలేం, ఓడిపోతాం. సాతాను మనలను ఓడిస్తాడు. కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకుంటే పరిస్థితులన్నీ అవన్నీ సెటరేట్ అయిపోతాయని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి మొదటి 2 వచనాలు మరొకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక ఎఫెసియన్స్ 5:1-2 వెర్సెస్ మరొకసారి చదువుదాం. చదివి మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఇక్కడ దేవుణ్ణి అనుసరిస్తున్నాము అన్నది మనకి ఎలా తెలుస్తుంది? క్రీస్తుని పోలి నడుచుకోనండి అని చెప్పాడు ఆయన. మనమందరం రక్షింపబడ్డాం, దేవుల్లోకి వచ్చాం. కొంతమంది ఇంకా ప్రభువుని ఇంకా అంగీకరించలేని వాళ్ళు ఉన్నారు. అయితే మనము క్రీస్తుని అంగీకరించాము లేక క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాము అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఎలా అర్థమవుతుంది మనకి? 32వ వచనంలో ఆయన ఏమని నేర్పించాడంటే, మీరు ఒకని ఎడల ఒకడు దయ కలిగి క్రీస్తు మిమ్ములను క్షమించినట్లుగా మీరును ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించుకోవాలి. అంటే ప్రేమ, దయ, కనికరము లేకుంటే ఈ యొక్క క్షమాపణ అన్నది మనలో ఎప్పుడైతే కనబడతాయో దానిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం. మళ్ళా చెప్తున్నాం, ప్రేమ, దయ, జాలి, కనికరము, క్షమాపణ ఇవి మన జీవితాల్లో లేవనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మనం క్రీస్తుని పోలి నడుచుకోవట్లా. అది పౌలు గారు చెప్తున్నాడు. మనం క్రీస్తుని పోలి నడుచుకుంటున్న వారిగా మనం ఉన్నట్లయితే ఇవి మన జీవితాలలో కనబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలలో దేవుని వెంబడించే వారిగా ఉండగలుగుతాం. మీరు నడుచుకోనండి అని చెప్పి మాట్లాడుతూ ఏ ఏ విషయాలలో మనం నడుచుకోవాలి అన్నది ఆయన పిలుపునిచ్చాడు. కొన్ని విషయాలు చెప్పాడు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమన్నాడంటే, 2వ వచనంలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. 2వ వచనంలో దేవుడు మిమ్మల్ని ఎందుకోసం పిలుచుకున్నాడో ఆ పిలుపు ప్రకారం, దేవుడు మిమ్మల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు ప్రకారం జీవించాలని మీరు తగినట్లుగా నడుచుకోమని చెప్పాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆయన ఏం చెప్పాడనంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకోవద్దు అని చెప్పాడు. పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి, అన్యజనులు నడుచుకునే విధంగా నడుచుకోవద్దు అని చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు దేవుని పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. నడక అనేది జీవితాన్ని చూపిస్తుంది. మనం జీవించేటువంటి జీవిత విధానమే నడక. ఈ ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ నడకలో మనము ఆ పిలుపునకు తగ్గట్లుగా నడుచుకోవాలి, అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుచుకోకూడదు. 3వది ఏంటంటే దేవునిని పోలి మనము నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలనంటే దానికోసం మనం ఏం చేయాలి? ఎలా జీవించగలం? ఎలా నడుచుకోగలం? మొట్టమొదటిది ఏంటంటే, మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమన్నాడు. ప్రియులైన పిల్లలంటే ఎవరికి పిల్లలు? దేవునికి పిల్లలు కదా. ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలనంటే మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. ఇప్పుడు తండ్రిని పోలి నడుచుకోవాలంటే అసలు మనం తండ్రికి కుమారులు అయితేనే కదా దేవుని నడుచుకునేది, అంతే కదండి. ఆ తండ్రికి మనం ఏమై ఉండాలి? కుమారులు, కుమార్తెలమై ఉండాలి. మనము ఒక మాట ఏంటంటే, వ్యక్తిగతంగా మనము దేవుని పిల్లలమైతే తప్ప తండ్రికి మనం పిల్లలం అవ్వాలి. ఆ తండ్రి మనకు తండ్రి కావాలి. మనము తండ్రి అని పిలుస్తున్నాం, కానీ ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనం తండ్రిగా అంగీకరించామా? ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించామా? ప్రభువును మనము సొంత దేవునిగా మనము పిలుస్తున్నామా? పిలవడం మాత్రమే కాదు, సొంత రక్షకునిగా మనం అంగీకరించకపోతే, దేవుని పిల్లలం కాకపోతే దేవుని పోలి నడుచుకోలేం. దేవుడు అందరికీ మనల్ని సృష్టించాడు. దేవుడు అందరినీ ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు అందరినీ కలుగజేశాడు. కానీ అందరూ దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చు, కానీ దేవుడు ఎవరికి స్పందిస్తాడంటే, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాను.
దేవుడు అందరికీ స్పందించడు సుమా, సార్వత్రికంగా అందరినీ సృష్టించాడు, సార్వత్రికంగా అందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ప్రత్యేకమైనటువంటి బాధ్యత, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎవరి పట్ల దేవుడు చూపిస్తాడనంటే ఆయనకు బిడ్డలైన వారి పట్ల మాత్రమే ఖచ్చితంగా చూపిస్తాడు. ఇది అదేంటి, దేవుడికి పక్షపాతం ఉందా, లేకుంటే దేవుడు స్వార్థం కలిగిన వాడా అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మీ ఇంటికి ఒకవేళ పిల్లలు ఆడుకుంటున్నారు, మీ ఇంటికి వచ్చారండి, ఆడుకుంటున్నారు, ఇంటి పక్క పిల్లలు వాళ్ళు వీళ్ళు చాలామంది ఒక 4-5 పిల్లలు వచ్చారు, ఆడుకుంటున్నప్పుడు సపోజ్ అందరూ పిల్లలకి కూడా మీరేదో సంథింగ్ తెచ్చినప్పుడు పెడతా ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఇచ్చినప్పటికీ కూడా మీ బిడ్డ వచ్చేసరికి ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్కువే ఇస్తారు, అవునా కదా? సంథింగ్ స్పెషల్ ఇస్తారు మీ బిడ్డకి. ఎందుకని అందరికీ ఇస్తారు, అందరికీ పంచి పెడతారు. కానీ అదే సమయంలో మీ బిడ్డ వచ్చేసరికి, మీ రక్తం పంచుకుని బిడ్డ వచ్చేసరికి సంథింగ్ స్పెషల్ ఇస్తారు. అలాగే దేవుడు అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరి మీద ప్రేమ చూపిస్తున్నాడు, అందరినీ దేవుడు సృష్టించాడు. కానీ ఎవరికి దేవుడు ముందు స్పందిస్తాడంటే అందరూ ఒకవేళ దేవుని ఎరగని వాళ్ళు కూడా దేవునికి ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు ఎవరికి సమాధానం ఇస్తాడంటే మొట్టమొదటిగా ఆయన బిడ్డలని అయినటువంటి వారికి అడుగుడి నేను ఇస్తానన్నాడు. ఎవరికి దేవుడు స్పందిస్తాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, అంటే ఆయన పేరు పెట్టబడి ఆయనకు తండ్రి అని చేయబడినటువంటి బిడ్డలు, ఆయన సొత్తుగా ఆయన రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గము విడిచి తమ మార్గమును సరి చేసుకుని నా దగ్గరికి వచ్చి అడిగినట్లయితే నేనేం చేస్తాను? వాళ్ళకి ఇస్తానన్నాడు. నా నామమున మీరు ఏది అడిగినా నేను ఇస్తానని. ఎవరికి వాగ్దానాలన్నీ? ఆయన బిడ్డలకు మాత్రమే. గమనించాలి. దేవుని బిడ్డ కాకపోతే మనము అడిగింది ఇవ్వడా? ఏమో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆయన ఒకవేళ తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఆయన సార్వత్రికమైనటువంటి జాలి గలవాలి కాబట్టి ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు, నేను కాదనట్ల. కానీ ప్రత్యేకంగా ఎవరికి ఇస్తాడనంటే ఆయన బిడ్డలైన వారికి. ఇంకొక మాట మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో బిడ్డ ఉన్నాడండి, అమ్మ వంట చేస్తూ ఉంది, వంట అయిపోయింది, సిద్ధంగా ఉంది. గేట్ బయట ఒక ఆయన వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమని అడిగాడు. ఒక ఆయన వచ్చి బయట గేట్ దగ్గర. అదే సందర్భంలో మీ బిడ్డ కూడా అమ్మ అన్నం పెట్టని అడుగుతున్నాడు. తల్లి ఎవరికి స్పందిస్తుంది? మొట్టమొదట గేట్ బయట ఉన్న వ్యక్తికి స్పందిస్తుందా? తన కడుపును పుట్టినటువంటి బిడ్డకి స్పందిస్తుందా? చెప్పండి ఒక తల్లిదండ్రులుగా. ఎవరికి స్పందిస్తుంది? తన బిడ్డ కడుపు నిండిన తర్వాతే అప్పుడు బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. బయట ఉన్న వాళ్ళ గురించి. దేవునికి మనకి ఉన్న ఆ సత్సంబంధాన్ని బట్టి ఇది మనకు అర్థమవుతుంది. అంటే దేవునికి మనం బిడ్డలమయ్యామా? దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించామా? దేవుడు నా తండ్రి అని మనము దేవునికి అప్పగించుకున్నామా? అది లేకపోతే దేవునిని పోలి మనము నడుచుకోలేము. దేవునిని పోలి నడుచుకోవాలి అని అంటే తండ్రికి మనం బిడ్డలమైతే మనలో ఆ తపన కూడా ఉంటుంది. ఏంటంటే నా తండ్రిని పోలి నేను నడుచుకోవాలి, దేవుని చిత్త ప్రకారం నేను జీవించాలి, దేవుని వాక్య ప్రకారం బ్రతకాలి అనే తపన ఎవరిలో ఉంటుంది అంటే ఆయన బిడ్డల్లో మాత్రమే ఉంటుంది, మిగతా వాళ్ళు కనపంచదు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మనము ఆయన బిడ్డలమయ్యామో దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలైనటువంటి వారిని పాపాన్ని నుంచి విడిపిస్తాడు. అంతేకాదు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అంతేకాదు దేవుని కుమారులని కుమార్తెలుగా దేవుడు దత్తత తీసుకుంటాడు వాళ్ళని. అంటే దత్తత తీసుకున్న తర్వాత దేవునికి చెందిన వారమని మనలను ప్రభు అంగీకరించిన తర్వాత దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆయన తన సొత్తని, తన బిడ్డలమని, తనకు సంబంధించిన వారమని దేవుడు ముద్ర వేస్తాడు, సీల్ చేస్తాడు దేవుడు. కాబట్టి దేవునిని అంగీకరించడం, రక్షణ పొందడం, లేకుంటే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం, బాప్తిసం పొంది దేవుని రాజ్యంలోనికి చేర్చబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అది ప్రాథమికంగా మనం చేయాల్సింది. ప్రాథమికంగా దేవునిని మనం సొంత రక్షకునిగా అంగీకరించడం అన్నది చేయాల్సింది. ఇది ఎలా జరుగుద్ది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించురో వారందరూ కూడా, తన నామమందు విశ్వాసముంచు వారందరూ కూడా తన కుమారులుగా ఉండడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే క్రీస్తునందు మన విశ్వాసం ఉంచితే, జాన్ 1:12లో ఏం చెప్పాడనంటే మనం గనక దేవుని నందు విశ్వాసం ఉంచితే వీళ్ళు నా బిడ్డలు అని చెప్పని అధికారపూర్వంగా, లీగల్గా దేవుడు దత్తత చేసుకున్నాడు మనల్ని. ఆయన రక్తము ద్వారా తన కుమారుడైనటువంటి ప్రాణం ఇచ్చి మనలను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసముంచి వారందరికీ కూడా
తన పిల్లలగుటకు దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. అంతేకాదు గలతీ పత్రిక 4వ అధ్యాయం 7 వచనాల్లో గనక మనం చదువుకున్నట్లయితే, మనము దత్తపుత్రులను కావాలనని క్రీస్తు మన నిమిత్తము ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన తన సొత్తుగా చేసుకోవడానికి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కూడా, ఎందుకనగా దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనము తనకు కుమారులను కావాలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే తన బిడ్డలు కావాలని దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలు కాకుండా దేవుని పిల్లలుగా జీవించలేం. దేవుని పిల్లలం కాకోకుండా దేవుని పిల్లలుగా మనం జీవించలేం. మనం మొట్టమొదట దేవునికి ఏమవ్వాలి? పిల్లలం అవ్వాలి. ఇక్కడున్న ఒకవేళ ఇంకా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తానంటే, క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలి అని మనం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవునికి పిల్లలం కావాలి. పావురము కాకి ఒక చోట పెట్టామనుకోండి, ఆ గుంపులో కాకి కలిసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కాకి పావురములాగా నటించవచ్చు, కానీ కాకి పావురములాగా జీవించలేదు. అంతే కదండి? పావురంలాగా కాకి జీవించలేదు. జీవించాలనంటే ఖచ్చితంగా పావురంగా బ్రతకగలిగింది. దేవుని బిడ్డలుగా మనం జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మనం దేవునికి బిడ్డలం అవ్వాలి. అప్పుడు మాత్రమే దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. మనం ఖచ్చితంగా తిరిగి జన్మించాలి, ఖచ్చితంగా రక్షణ అనుభవంలోనికి రావాలి. మన సొంత రక్షకునిగా ప్రభువును అంగీకరించినప్పుడు మాత్రమే క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతాం. లేకపోతే క్రీస్తుని పోలి నడుచుకోవడం అసాధ్యం. అది జరిగే పని కానీ కాదు. తిరిగి జన్మించిన వారు మాత్రమే దేవుని కుటుంబంలో సభ్యులం అవుతాం. దేవుని కుటుంబంలో మనము దేవుని యొక్క మెంబర్స్ అవుతాం, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అవుతాం. కాబట్టి దేవుని కుటుంబంలో సభ్యులైన వారి పట్ల మాత్రమే దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. కుటుంబంలో తండ్రి మొదటిగా తన బిడ్డలకు ముందుగా స్పందిస్తాడు. అలాగే ఒకసారి నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు, ఒకడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి అని అడిగితే, ధర్మశాస్త్రాన్ని అడిగిన వాడే, దేవుని వాక్యం తెలిసినటువంటి వ్యక్తే అర్ధరాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎవరైనా చూస్తారేమని చెప్పని సీక్రెట్గా నికోడమస్ వచ్చి అడుగుతున్నాడు, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఆయన ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు వారసుడు కానేరడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా మనము జన్మించాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుణ్ణి తండ్రిగా అంగీకరించారో వారు మాత్రమే దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన ఉంటుంది, దేవుని పోలి నడుచుకోవాలనేటువంటి తాపత్రయం వాళ్ళలో కనబడుతుంది. నేర్పించేటప్పుడు చూడండి, మనం గమనించండి, స్కూల్స్లో మనకి నేర్పిస్తారు, టీచర్స్ ఉన్నారు, ABCD అని చెప్పని గుంపుగా అందరికీ నేర్పించేస్తారు. వాడికి వచ్చిందా లేదని అందరిని అడుగుతారా? పర్సనల్గా అడుగుతారు కదా. అందరికీ నేర్పించే పద్ధతి మాత్రం గ్రూప్గా నేర్పిస్తారు, కానీ అడిగేటప్పుడు వాడికి వచ్చిందా లేదనేది ఇండివిజువల్గా, నీకు వచ్చిందా, నువ్వు చెప్పని అడుగుతాడు. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు, దేవుడు మనలను కృప చూపించేటప్పుడు వ్యక్తిగతంగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. అందరి పట్ల దేవుడు ప్రేమ చూపించవచ్చు, అందరి పట్ల దేవుడు కృప చూపించవచ్చు, కానీ వ్యక్తిగతంగా దేవుడు తన బిడ్డలైనటువంటి వారి పట్ల మాత్రమే కృపను చూపిస్తాడు. దేవుని మీద ప్రేమ ఉంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం దేవుని పిల్లలుగా తీర్చబడాలి, దేవుని పిల్లలం అవ్వాలి. దేవుని పోలి నడుచుకోవాలంటే మొట్టమొదటిగా ఏమవ్వాలి? దేవునికి పిల్లలం అవ్వాలి. రెండవది ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవాలనంటే దేవునిని మనం అనుసరించాలి. మొట్టమొదటిగా దేవునికి పిల్లలం అవ్వాలి. రెండవది దేవునిని మనం ఏం చేయాలి? అనుసరించాలి, ఆయనను ఫాలో అవ్వాలి, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని గురించి సరిగ్గా తెలియకపోతే ఆయనను ఎలాగ అనుసరిస్తాం? ఎలా పోలి నడుచుకుంటాం? ఎలా జీవిస్తాం? ఆయన కొరకు ఎలా బ్రతకగలుగుతాం? ఇప్పుడు పిల్లలను మనము ఏ విధంగా వాళ్ళను పెంచాలో అన్నది వాళ్ళకి మనం నేర్పించాలి. వాళ్ళు ఎక్కువగా నేర్చుకున్నప్పుడు మాత్రమే దాని ప్రకారం జీవించగలుగుతారు. అలాగే మనము దేవుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకోగలుగుతామో, ఎంత ఎక్కువగా దేవుని గురించి తెలుసుకోగలుగుతామో, అప్పుడు మాత్రమే దేవుని కొరకు మనం బ్రతకగలుగుతాం, దేవునిని పోలి నడుచుకోగలుగుతాం. దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న క్షమాపణ, దేవునిలో ఉన్నటువంటి విధేయత, దేవునిలో ఉన్నటువంటి ఆ కరుణ కటాక్షం అన్ని
ఇవన్నీ కూడా మనలోనికి రావాలని అంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాల గురించి మనకు పూర్తిగా తెలియాలి, మనకు అర్థం కావాలి, మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోగలుగుతాం? చూడండి, మనము ఎప్పుడైనా సరే చాలా మందిని మనం ఫాలో అవుతాం. కొంతమంది పొలిటికల్ లీడర్స్ని ఫాలో అవుతుంటారు కదా, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ని ఇమిటేట్ చేస్తారు, ఫాలో అవుతుంటారు. కొంతమంది సినిమా హీరోయిన్స్ని వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న డ్రెస్, వాళ్ళు వేసుకున్నటువంటి పద్ధతి ప్రకారం, వాళ్ళు నడుచుకునేటువంటి పద్ధతి ప్రకారం ఎప్పుడు వాళ్ళు అలా మారగలుగుతారంటే ఎవరినైతే వాళ్ళు అభిమానిస్తున్నారో ఆ వ్యక్తి గురించి పూర్తిగా వీళ్ళు తెలుసుకున్నప్పుడు మాత్రమే. అంతే కదండి, ఒక పొలిటికల్ లీడర్ను అనుసరించాలనంటే ఆయన గురించి మనకు పూర్తిగా తెలియాలి. ఆయన వేసుకునే డ్రెస్, వాళ్ళు మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. ఆయన ఎలా మాట్లాడాడో అలాగే మాట్లాడతారు వీళ్ళు కూడా. ఆయన ఎలా డ్రెస్ వేసుకున్నాడో అలాగే డ్రెస్ వేసుకుంటాం. అంటే మనము దేవునిని పోలి నడుచుకోవాలి అని మనం నేర్చుకుంటున్నప్పుడు, ప్రభు మనకి నేర్పిస్తున్నప్పుడు ఆయనను గురించి మనకు పూర్తిగా తెలియాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఎలాంటివో ఇవన్నీ కూడా మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా ఆయనను అనుసరించగలం. దేవునిని అనుసరించాలి, దేవునిని మన గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే తెలుసుకోగలుగుతాం. దేవుని మీద ప్రేమ లేకపోతే ఆయన గురించి మనకు తెలుసుకోలేం. దేవుడు అంటే మనకి ఇష్టం ఉండాలి, దేవుని గురించి అంటే మనకి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ దేవుని మీద ఉన్నప్పుడు, ఆ ప్రేమ దేవుని పట్ల మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు అప్పుడు తెలుసుకోగలుగుతాం. మొట్టమొదటిగా దేవుని కుటుంబంలో ఒక సభ్యులం అవ్వాలి, దేవుని రక్షకునిగా అంగీకరించాలి తండ్రిగా. రెండవది దేవుని గురించి మనకి తెలియాలి. తెలుసుకోవాలనంటే దేవునితో సంబంధాన్ని గడపాలి ప్రార్థన ద్వారా. అంతేకాదు దేవునితో వాక్యము ద్వారా సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఎలా తెలుసుకోగలుగుతాం? దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, ప్రతిదినం ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునితో సమయాన్ని గడపాలి. ఒక మాట చెప్పమంటారా? దేవునితో గనక మనము సమయం గడిపితే దేవునిలో ఉన్న గుణ లక్షణాలు ఖచ్చితంగా మనలోనికి వస్తాయి. దేవునిలో ఉన్నటువంటి ఆ తేజస్సు, ఆ ప్రభావము, ఆ కవలికలు, దేవుని యొక్క ఉన్నటువంటి గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. పాత నిబంధన గ్రంథంలో మనం నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 పగళ్ళు 40 రాత్రులు. ఆయన 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపిన తర్వాత కిందకు వచ్చేసేటప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 34వ అధ్యాయము నిర్గమకాండం, ఎక్సోడస్ 34:29లో, ఎక్సోడస్ 34:29, నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుతున్నాను. 34వ అధ్యాయము 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 40 రోజుల్లో 40 పగల్లో ఈయన దేవునితో గడిపాడు. గడపడం వల్ల ఆయన ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తూ ఉంది. దేవునితో గడిపినటువంటి మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశించిన సంగతి మోషేకు కూడా తెలియలేదు. వచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు. అహరోను, ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయ్యా, ముఖం మీద నువ్వు ముసుకేసుకోవయ్యా అని చెప్పని అంటున్నారు వాళ్ళు. అంటే దేవునితో గనక నిజంగా సహవాసం కలిగి ఉంటే, దేవునితో గనక మనము సంపూర్ణంగా సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన దేవునిలో ఉన్నటువంటి ప్రభావము ఖచ్చితంగా మనలోకి వస్తుంది. ముఖానికి ఆయన ఏదో రాసుకుని రాలా, ఆ ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. ముఖము ప్రకాశించడం అంటే వెలుగుగా మన ముఖం ప్రకాశించడం కాదు, ఆ దయ కనికరము మన ముఖం చూడగానే కనబడుతూ ఉంటుంది ప్రజలకి. ఆ ముఖంలోనే చాలా దయ కనబడుతుందండి, ఆ ముఖంలోనే చాలా ప్రేమ కనబడుతుందండి, ఆ ముఖంలోనే చాలా క్షమాపణ అనేటువంటిది కనబడుతుందని మనుషులు మనల్ని చూసిన వాళ్ళు గుర్తించగలుగుతారు. ఎప్పుడైనంటే దేవునితో మనకి అసహవాసం ఉంటే, దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉంటే మన ముఖ కవలికల్లో కూడా కొంతమంది ఆ ముఖం చూసేటప్పుడు కొంతమంది చాలా కోపంగా కనబడుతుంటారు, చాలా ఉగ్రతగా కనబడుతూ ఉంటారు. కొంతమంది చూసేటప్పుడు భయం వేస్తూ ఉంటుంది వాళ్ళ వైపు చూసేటప్పుడు. కానీ దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉంటే మోషే యొక్క ముఖము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నదో, ఎలాగైతే ఆ తేజస్సు ఆ ముఖంలో దేవునితో గడిపిన సందర్భంలో కలిగిందో అది కూడా వాళ్ళు చూడగలిగారు.
అది సమీపించి దేవుని యొక్క సన్నిధిలో అతడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవునితో గడిపాడు. కాబట్టి ఆ అనుభూతిని ఆ మోషే పొందగలిగాడు. మోషే పూర్తిగా దేవునికి అప్పగించుకున్నాడు. ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకోకుండా, ఏ మాత్రం అభ్యంతరం లేకుండా 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీదకి వెళ్ళి దేవునితో గడిపాడు. మనం కూడా దేవునితో గడిపితే ఆయన స్వరూప లక్షణాలు కూడా మొట్టమొదట ఎక్కడో జరుగుద్దో తెలిసింది, మన కుటుంబస్తులే గమనించగలుగుతారు. మన కుటుంబానికి అర్థమవుతుంది మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నామని, మనం దేవునితో సహవాసం చేస్తున్నామని, దేవుని యొక్క ఆ లక్షణాలు మనలో వస్తున్నాయని. ఎప్పుడు ఆ గుణ లక్షణాలు మనలో వచ్చినప్పుడు మన పిల్లలకు చెప్పగలుగుతారు, మన పిల్లలు మనల్ని ఫాలో అవ్వగలుగుతారు. ఆ గుణ లక్షణాలు మొట్టమొదట దేవునిలో ఉన్న ఆ లక్షణాలు మనలోకి వచ్చినప్పుడు మనలోకి ఎలాగ వస్తాయి? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. కాబట్టి మనం వాళ్ళకి చెప్పనవసరంలా, చెప్పాలి ఖచ్చితంగా, కానీ ఎక్కువ చెప్పనవసరం లేకుండా మనం చేసేదే మన పిల్లలు ఏం చేస్తారు? అనుసరిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. అందుకని మోషే యొక్క ముఖము అది ఎంతో గొప్ప ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు దేవుని సన్నిధిలో గడపాలని ఆయన తాపత్రం కలిగి ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం ఏం చేస్తూ ఉంది? ఆశపడుతూ ఉంది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కలుసుకుంటానా, ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడతానని చెప్పని రాత్రి జాములు కాకముందే తెల్లవారుజామునే నేను నా కళ్ళు తెలుసుకుని ఆయన సన్నిధికి నేను వెళుతూ సమయాన్ని గడుపుతున్నాను అని చెప్పని దావీదు మాట్లాడతాడు. దానియేలు కూడా చూడండి, తను ప్రార్థన జీవితానికి ఒక కండిషన్ వచ్చింది, శాసనం వచ్చింది, ప్రార్థించకూడదని. ఏమైనా మానేశాడా దానియేలు ప్రార్థించకూడదని? ఇట్టి శాసనము సంతకం చేయబడినప్పటికీ కూడా యథాప్రకారం దానియేలు వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పౌలు గారు దేవుని తెలుసుకోవడానికి తిమోతికి పత్రికలో ఆయన ఏమంటాడంటే, దేవుని గురించి తెలుసుకోవడానికి నేను నాకున్న సమస్తాన్ని కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుని దేవుని కొరకు నేను తాపత్రయం కలిగి ఉన్నాను అని చెప్పని ఆయన మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుని గురించి మన జీవితాలలో ఏదో అలవాటుగా కాదు దేవుని సన్నిధిలో గడపడం అనేది, ఏదో ఆనవాయితీగా కాదండి. ఒక ప్రత్యేకమైనటువంటి తాపత్రయంతో దేవుని గురించి తెలుసుకోవాలి, దేవునితో ఖచ్చితంగా నేను సమయాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనతో, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి అనేటువంటి దానితో మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని గురించి తెలుసుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో మనసు విప్పి కూర్చుని, ప్రభా నాతో మాట్లాడండి, మీలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు, ఆ మంచి లక్షణాలు నాలోనికి అవి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నాలో నింపండి, నాకు సహాయం చేయండి అని ఆత్మ దేవుని సహాయం మనం కోరుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి నేర్పిస్తాడు. ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనలోకి వస్తాయి. ఎప్పుడైతే దేవునితో గడుపుతామో అప్పుడు మనలో ఖచ్చితంగా ఏమొస్తుంది? మార్పు వస్తుంది. దేవునితో గడిపితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. దేవునితో గడిపితే ఖచ్చితంగా మన జీవితాలలో చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. అప్పుడు మనలో వచ్చినటువంటి మార్పును ప్రజలు ఏం చేస్తారు? గుర్తించగలుగుతారు. అప్పుడు దేవునిని పోలి మనం నడుచుకున్న వారమని ప్రజలు గమనించగలుగుతారు. కాబట్టి దేవునితో మనం గడపాలి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే ఇది ప్రేమను బట్టి మాత్రమే కలుగుద్ది. దేనిని బట్టి? దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి మాత్రమే దేవునితో గడపాలి, దేవునితో జీవించాలి, దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి తపన దేవుని మీద మనకి ప్రేమ ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం. దేవుని మీద ప్రేమ లేకపోతే దేవుని సన్నిధిలో మనం గడపలేం, దేవునితో సహవాసం మనం చేయలేం. మొట్టమొదటిగా దేవునికి మనం ఏమై ఉండాలి? బిడ్డలమై ఉండాలి. రెండవది, దేవుని గురించి మనం ఏం చేయాలి? ఎక్కువగా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. దేవునితో సహవాసం చేస్తే ఆయనలో ఉన్న గుణ లక్షణాలు మనలోకి వచ్చి మనలో మార్పు కలుగుద్ది. ఆ మార్పును ప్రజలు గమనించగలుగుతారు. మూడవది ఏంటంటే ఖచ్చితంగా దేవునికి మనము అప్పగించుకోవాలి. చూడండి, దశలోని ఎఫ్ఎస్సి పత్రికలోనే 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన రాశాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తుని గురించి ఆయన మాట్లాడాడు. ఏమనంటే, క్రీస్తు కూడా మిమ్మును పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి ఏం చేసుకున్నాడు? ఆయన అర్పణగాను బలిగాను అప్పగించేసుకున్నాడు ఆయన. కాబట్టి క్రీస్తు ఎలాగైతే దేవునికి తను తాను అప్పగించుకున్నాడో మనం కూడా దేవునికి పూర్తిగా మనం ఏం చేయాలి?
అప్పగించుకోవాలి. దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి, సరెండర్ అయిపోవాలి. దేవునికి పూర్తిగా సమర్పించుకోవాలి. దేవునికి సమర్పించుకోవడం అంటే దేవుని సేవ చేయడమో, సంపూర్ణంగా దేవుని సేవకు రావడం, ఇది కాదు నేను మాట్లాడుతుంది. దేవుని గురించి మనం బ్రతకాలని, దేవుని పోలి నడుచుకోవాలని మనం ఖచ్చితంగా అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అన్నది కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది కూడా ప్రేమ ద్వారానే జరుగుద్ది. మన కొరకు ఆయన మనల్ని ప్రేమించాడు, క్రీస్తు మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు పరలోకం ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు మనం పాపంలో బ్రతుకుతున్నప్పుడు తన కుమారుణ్ణి మన కోసం ఆయన ఇచ్చేశాడు. ఇచ్చాడా లేదా? ఎందుకోసం ఇచ్చాడు? తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని మన కోసం బలిగా ఇచ్చేశాడు. ఇప్పుడు క్రీస్తు కూడా ఆయన ఏం చేశాడని అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం పెట్టడానికి పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి క్రీస్తు యొక్క సారూప్యతలోనికి మలచడానికి ఆయన మనలో సహాయం చేస్తా ఉన్నాడు. ఎందుకు చేస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను ప్రేమిస్తున్నాడు. త్రియేక దేవుడు, తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుడిని మన కోసం ఇచ్చాడు. కుమారుడిని యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని మనకి ఇచ్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనలో ఉండి క్రీస్తు సారూప్యతలోనికి రావడానికి ఆయన మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తుకు మనల్ని మనము పూర్తిగా అప్పగించుకోకపోతే క్రీస్తును పోలి మనము ఎన్నడూ నడుచుకోలేం. కాబట్టి తండ్రి నుండి కనుక మనం ప్రేమను నేర్చుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తండ్రి నుంచి కనుక ఆ ప్రేమను మనం నేర్చుకోగలిగితే ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాం, ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతాం, క్షమించగలుగుతాం. తండ్రి క్షమించగలిగాడుగా మనల్ని, తండ్రి మనల్ని ప్రేమించగలిగాడుగా. అంతేకాదు కుమారుడైనటువంటి క్రీస్తు నుండి కనుక మనం ప్రేమను పొందుకోగలిగితే తాను అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేశాడు. మనం కూడా ఎదుటి వాళ్ళ కోసం ఏదైనా ఇవ్వడానికి మనం ఇష్టపడతాం, ప్రేమను అనుభవిస్తే ఇవ్వడానికి ఇష్టపడతాం. అలా చేస్తే ఒకవేళ కనుక ఆ ప్రేమ కనుక మనలో కుమ్మరించబడితే మనలో గర్వం పోతుంది, మనలో స్వార్థం పోతుంది, మనలో ఈ పక్షపాతము, కక్ష, భేదము ఇవన్నీ కూడా మనలోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దేవునికి కనుక ప్రేమను మనం హృదయాలలో మనం కుమ్మరించుకోగలిగితే. అయితే ఒక ఆయన ఏం చెప్పాడనంటే ఆయన పేరు సామ్యుయల్ కోర్ అనేటువంటి ఒక కామెంటేటర్ కొన్ని విషయాలు చెప్పాడు ప్రేమ గురించి. దేవుని ప్రేమ ఇది కాస్ట్లీ అన్నాడు. గాడ్స్ లవ్ ఈజ్ కాస్ట్లీ అన్నాడు. దేవుని ప్రేమ చాలా ఖరీదైనది. ఖరీదైనంటే పరలోకం ఉన్నటువంటి దేవాతి దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పని పరలోకంలో కూర్చుని కబుర్లు చెప్పాడండి. కబుర్లు చెప్పాడా? ఏం చేశాడు? భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రాణం పెట్టాల్సి వచ్చింది. సిలువలో ఆయన చనిపోవలసి వచ్చింది, వెల చెల్లించాల్సి వచ్చింది. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కోసం ఆయన సిలువలో అర్పణగా ఇచ్చేశాడు. ఆయన బలిగా ఇచ్చేశాడు, అర్పణగా ఇచ్చేశాడు. గాడ్స్ లవ్ ఈజ్ కాస్ట్లీ. కాబట్టి మనము ఆ దేవుని ప్రేమ ఎంత విలువైనదో, ఖరీదైనదో మనం కూడా దేవుని ప్రేమను గనక మనము పొందుకోగలిగితే మనం కూడా ఇతరులకు క్షమించగలుగుతాం, ఇతరులను ప్రేమించగలుగుతాం. క్షమించడం అనేది అది ఎంత ఖరీదైనదో తెలుసా? మీకు ఖరీదైన అంటే మీకు అర్థం కావాలంటే దాన్ని ఎలా చెప్పాలంటే, మన మనసు ఒప్పుకోదు నిజానికి క్షమించడానికి కొన్ని సందర్భాల్లో. కానీ మన మనసును ఎంతగా మనము తగ్గించుకుని ఎంతవరకు దిగిపోవాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే మనల్ని బాధ పెట్టిన వారిని, మన లేనిపోయిన మాటలు అన్న వారిని క్షమించడం అనేది మన మనుషులుగా, మానవత్వం కలిగినటువంటి వాళ్ళుగా మనకు అది సాధ్యం కాదు. కానీ దేవుని ప్రేమను గనక మనము మన హృదయాలలో ఆస్వాదించగలిగితే, ఆ ప్రేమను మనం పొందుకోగలిగితే క్షమించగలుగుతాం. అది చాలా విలువైనది అని ఈయన మాట్లాడుతుంటాడు. ఇట్స్ కేరింగ్ లవ్ అన్నాడు. రెండవది ఇట్స్ కేరింగ్ అంటే గాడ్స్ లవ్ ఇట్స్ కేరింగ్ అంటే దేవుడు మనను శ్రద్ధ తీసుకుంటున్నాడు, మన పట్ల మనల్ని పోషిస్తున్నాడు కదండి, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని దేవుడు అనుదినము కూడా తన రెక్కనడిలో కాపాడుతున్నాడు. కాబట్టి మనము మన పాడైపోయిన మన జీవితాలను, ఎందుకు పనికిరానటువంటి జీవితాలను, పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తులుగా ఉన్న మనలను ప్రభు ఏం చేశాడు? ఖచ్చితంగా ప్రభు మన బ్రతికించాడు, రక్షించాడు. మనము దేవుని దగ్గరికి వచ్చాం కాబట్టి మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆ ప్రేమ గలవాడు, ఆ ప్రేమ మనను కేర్ తీసుకుంటుంది, దేవుడు మన పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు అని మనము అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మన తోటి వారి పట్ల ఏం చేస్తామనంటే చాలా మంది చిక్కుకుపోయిన జీవితాల కోసం మనం కేర్ తీసుకోగలుగుతాం.
ప్రపంచంలో చాలా మంది దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారు, చాలా మంది చితికిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏమండి చీకటి బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసం మనం కేర్ తీసుకోగలుగుతాం. ఏం చేస్తాం? ప్రార్థన చేయగలుగుతాం. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా పలానా వాళ్ళ జీవితం, పలానా వాళ్ళు అంధకారం, పలానా వాళ్ళు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, వాళ్ళని ప్రభా రక్షించమని అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? కేర్ తీసుకోగలుగుతాం, బాధ్యత తీసుకోగలుగుతాం. ఇది కేరింగ్ లవ్. మూడవది ఏంటంటే కమిటెడ్ లవ్ అన్నాడు. ఇట్ ఈజ్ ఏ కమిటెడ్ లవ్. అంటే క్రీస్తుకు తను తాను పూర్తిగా తండ్రికి క్రీస్తు అప్పగించుకున్నాడు కాబట్టి మనం కూడా ఇష్టపూర్వకంగా దేవునికి మనము సమర్పించుకోగలుగుతాం. నాలుగవది ఏంటంటే ఇట్స్ ఏ కాన్ఫిడెన్షియల్ లవ్ అన్నాడు. అంటే అర్పణగాను బలిగాను దేవునికి అప్పగించుకున్నాడు. పరలోకమందున్న దేవుడు ఏదో కబుర్లు చెప్పి మాటలు చెప్పి అనుకోలేదు. మనము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మనం ఏం చేస్తాం? ప్రేమించాలని నేర్చుకుంటాం. అక్కడ అంటే మాటలతో లేకుంటే నాలుకతో ఏదైనా అవసరతలు ఉన్న వారికి కబుర్లు చెప్పి పర్వాలేదు జాగ్రత్తగా ఉండండి, చలి కాసుకోండి, జాగ్రత్తగా చూసుకో, అన్ని చూసుకో అని చెప్పాం. మన అవసరమైతే అవసరతలో ఉన్నటువంటి అవసరత గుర్తించి వాళ్ళకి ఏం చేస్తాం? మనం సహాయం చేయగలుగుతాం. అది చాలా దేవుని ప్రేమ అనేది ఇట్స్ ఏ ఏమన్నాడంటే కాన్ఫిడెన్షియల్ లవ్ అని చెప్పాను అన్నాడు. అంటే మనం దేవుని ప్రేమను నిదర్శనంగా, ఆ సిలువ యొక్క ప్రేమకు నిదర్శనంగా మనము పనులు చేయగలుగుతాం అని వాక్యం చెప్తుంది. అంతేకాదు ప్రేమ ఇట్స్ ఏ కాన్స్టెంట్ లవ్ అన్నాడు. అంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడే. ఏదో కొంతకాలం ఎక్కువ తక్కువగా కాదు, కాన్స్టెంట్గా ఎప్పుడు కూడా స్థిరంగా ఉండి ఆ ప్రేమను మనం కొనసాగించగలుగుతాం. ఇప్పటి వరకు 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటంటే దేవునిని పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవునిని పోలి నడుచుకోవాలనంటే మనం ఏమై ఉండాలి? దేవునికి బిడ్డలమై ఉండాలి. అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. రెండవది దేవుని గురించి ఎక్కువగా మనం తెలుసుకోవాలి. మూడవది దేవునికి మనలను మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దేవునికి క్రీస్తు ఎలాగైతే అప్పగించుకున్నాడో మనం కూడా దేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలమైనప్పుడు క్రీస్తు ఖచ్చితంగా ఆయన స్వరూపంలోనికి మనం మలచబడడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే దేవుని గురించి ఎక్కువగా మనం తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకోగలుగుతాం? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. మూడవది దేవునికి మనము అప్పగించుకోవాలి, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు ఆ ప్రేమను బట్టి దేవునికి సమర్పించుకోగలుగుతాం. సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా క్రీస్తు యొక్క సారూప్యతలోనికి, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని కనికరము, దేవుని యొక్క నిజాయితీ, దేవుని యొక్క సత్యము మన జీవితాలలోకి మనము అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభు అంటున్నాడు, మీరు ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. లోకం మనం గమనిస్తూ ఉంటుంది, మనం దేవుని బిడ్డలమని, దేవునికి సంబంధించిన వారమని, దేవుని సొత్తని, దేవుని యొక్క కుమారులము కుమార్తెలమని లోకం వాళ్ళని గమనిస్తూ ఉంది. అదే దేవునిని మనము లోకానికి చూపించాలనంటే, దేవుని ప్రేమను లోకానికి పంచిపెట్టాలంటే మనము దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి, దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. దేవునికి బిడ్డలమైనప్పుడు మాత్రమే అలాంటిది సాధ్యమవుతుంది. ఒక మాట ఫైనల్గా చెప్తున్నాను, దేవునికి బిడ్డలం కాకపోతే గనక మనం దేవునిని పోలి నడుచుకోలేం. ఖచ్చితంగా దేవునికి బిడ్డలం అవ్వాలి, దేవునిని మనం వెంబడించేవారుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క నిమిషం మన హృదయాలను దేవుని దగ్గర సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. మీరు ప్రియులైన పిల్లల వలె క్రీస్తును పోలి నడుచుకోనండి అని దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉంది. దేవునిని పోలి నడుచుకోవాలనంటే ఆయనకి బిడ్డలం కావాలి. దేవునిని పోలి నడుచుకోవాలనంటే క్రీస్తుకు మనము అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి ప్రభా, ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు, సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు ప్రభా. విన్న మాటలను మా హృదయాల్లో మేము అర్థం చేసుకుని నా తండ్రి, మేము
ఇతరులకు చెప్పడం కన్నా మా జీవితం ద్వారా లోకానికి మిమ్మును చూపించడానికి మా క్రియలను బట్టి, మా మాటలను బట్టి, మా పనులను బట్టి ప్రభా మేము మీకు చెందిన వారమని, మీ బిడ్డలమని, మీకు సంబంధించిన వారమని లోకం అర్థం చేసుకునే విధంగా మీ కృపనివ్వండి, సహాయం చేయండి. మా మాటల తీరు, మా ప్రవర్తన విధానం అంతా కూడా ప్రభా మీ చిత్తానికి అనుగుణంగా ఉండడానికి, మీకు ప్రభా తండ్రి అనుగుణంగా మా జీవితాన్ని కొనసాగించడానికి, మీ చిత్త ప్రకారం మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి, కృపనివ్వండి, దయ చూపించండి. ఎంతమంది బిడ్డలైతే మీ వాక్యాన్ని విని ప్రభా మిమ్మును పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారో వారిని మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ప్రభా మిమ్మల్ని పోలినటువంటి వ్యక్తులుగా, మిమ్మల్ని అనుసరించే బిడ్డలుగా, మీకు తండ్రి మిమ్మల్ని అనుసరించేటువంటి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మా జీవితాలు కొనసాగించుటకు పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయండి, కృపనివ్వండి. మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని బలపరచండి. మీలో నడవడానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మీ స్వారూప్యంలోనికి, మీ పోలికలోనికి మేమందరము రావడానికి మీరు మాకు సహాయం చేసి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.